ఒక్క సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా పెరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఏ పంటకి లేని విధంగా ఒక్కకి ధర వచ్చింది. కేరళలో ఎప్పుడైతే వరదలు వచ్చి పంటంతా నాశనం అయిపోయిందో, కేరళలో చాలామంది విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఆ పంటను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారో, కనీసం కూలీ దొరికే పరిస్థితి కూడా లేకుండా ఎప్పుడైతే పోయిందో, ఒక కూలీని కేరళలో ఒక రోజు 2 గంటలు పనిచేయడానికి తీసుకురావాలంటే అతనికి 1500 నుంచి 1600 చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక ఎప్పుడో నాటిన తోటలు ఒక్కో చెట్టు 60 అడుగులు 70 అడుగులు పెరిగి సన్నగా పైకి పెరిగిపోయింది. ఎక్కాలన్నా కూడా చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఒక్క సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతానికైతే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కేజీ 1000 రూపాయలు పైగానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దిగుబడి వస్తున్న ఒక్క రైతులు ఎకరాకి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం తీస్తూ ఉన్నారు. దీనికి పెద్దగా పురుగు మందులు కొట్టే పని లేదు. కొద్దిగా ఎరువులు నీళ్ళు వేసుకుంటారు. ఆ తర్వాత చెట్టు పెద్ద అయిపోయిన తర్వాత అడవి పంట, నాటు రకాలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో ఒక్క సాగుకి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ ఒక్క సాగు చేయడంతో పాటు ఆ ఒక్క చెట్లకి మిరియాలు, కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలో అయితే కాఫీ పంటను కూడా పండిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క పెద్ద ఎత్తున దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు ఈ పంట సాగు చేసుకునేవారు 1కి 2 సార్లు ఆలోచించుకొని పంట పెట్టుకోండి. ఎందుకంటే ఒక రైతు ఒక పంటలో ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఇక మొత్తం అదే పంట సాగు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఒక్క ఎక్స్పోర్ట్స్కి ప్రధాన కేంద్రంగా మారబోతా ఉన్నాయి. కేరళలో ప్రస్తుతం ఒక్క ఎక్కువగా పండుతూ ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేవు, దిగుబడులు దారుణంగా తగ్గిపోయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక సరిహద్దు అనంతపురంలో ఒక్క సాగు చేస్తూ ఉన్నారు. రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇక ఏజెన్సీ ఏరియా ఉత్తరాంధ్రలో కూడా ఒక్క పెద్ద ఎత్తున నాటారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో దిగుబడి రాబోతా ఉంది. ఇప్పటికే కనుక మీరు ఒక్క సాగు చేస్తూ ఉంటే, పంట తీస్తూ ఉంటే మీకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.